ఇప్పుడు ఈసీ మెంబర్స్ కింద నామినేట్ అవుతున్నారు. వాళ్ళందరూ గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ వాళ్ళు అంటే ఆ అంటే ఆ, అంతేగాని వీళ్ళు ఏది చెప్పలేకపోతున్నారు. ఇక్కడున్న ఈసీ మెంబర్స్ కానీ బయట నుంచి ఎలక్ట్ అయిన ఈసీ మెంబర్స్ కానీ ఎవరు ఏ ప్రాబ్లం మీద అసైన్ చేయలేకపోతున్నారు. ఫైనాన్స్ సెక్రటరీ ఏమన్నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ అంటే వాళ్ళు ఎస్, లేదంటే లేదు. నన్ను జార్జ్ విక్టర్ గారు అడిగారండి, ఈసీ మెంబర్ కదా నువ్వు వచ్చేయచ్చు కదా అన్నారు. అప్పుడు కాలేజ్ నడుపుతున్నాం కదా, నువ్వు రా, నువ్వు నీ ఐడియాస్ బాగుంటాయి, నీది ప్రో పీపుల్ ఉంటుంది కదా, నువ్వు రా అని అడిగాడు ఆయన. అప్పుడు నేను ఎందుకో జాయిన్ అవ్వాలా. నేను కొరియన్ పార్లమెంట్ సెషన్స్కి వెళ్తున్నాను. అప్పుడు డాడీ ఎంపీ కింద ఉన్నారు. అప్పుడు నాకు కుదరలేండి అంకులని అప్పుడు రాలేదు. కానీ ఈసారి అవకాశం వస్తే ఇటువంటి వాటికి రావాలి ఖచ్చితంగా. మీరు అన్న ప్రాబ్లం 100% చేయండి. ఈసీ మెంబర్లో ఎవరో ఒకళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అటానమస్ దాని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ రైజ్ చేయగలుగుతారు. మీరు ఒక ఎడ్యుకేషన్ గురించి తెలుసు కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రైజ్ చేయగలుగుతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మా ప్రాబ్లం కానీ అటెండ్ చేయట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. ఇప్పుడు అదొకటి గవర్నమెంట్ కూడా టేక్ ఓవర్ చేసేసుకుంది. యాప్సీ చైర్మన్ ఒక మెంబరు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ ముగ్గురు మాట చెల్లుతుంది తప్ప ఈవెన్ బీసీ మాట కూడా చెల్లట్లేదు. అలా ఉంది పరిస్థితి. డెఫినెట్గా దీన్ని మనం టేకప్ చేద్దాం. అటానమస్ బాడీ రైట్స్ అటానమస్ బాడీస్కి ఉంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండండి, ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే మాకు యూనివర్సిటీయా లేకపోతే లాస్ మేకింగ్ యూనివర్సిటీయా ఏంటండి? ప్రాఫిటబుల్ యూనివర్సిటీయా? ప్రాఫిటబుల్ అండి, ప్రాఫిటబుల్ యూనివర్సిటీ. ఈవెన్ స్టేట్లో స్టేట్లోనే కాదండి, ఇంకా చెప్పిద్దానే ఇండియాలోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇది. సో ఇది నిజం కాబట్టి మనం ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత దీని మీద ఒక కార్యాచరణ పెట్టుకుందాం. అంటే ఇది మీరు నాకు కోఆపరేట్ చేస్తే మటుకు 100% సరైన దమ్కి ఇచ్చి మనకు కావాల్సినవి మనకు అవసరమైనవి మనం తెచ్చుకోవచ్చు. 100% ఈ యాక్టివిటీలో నేను మీతో కలిసి ట్రావెల్ చేస్తాను.